అందరికీ నమస్తే అండి. నేను భారత సేవల నుంచి మాట్లాడుతున్నాను. బ్లడ్ లేక ఎంతో ఇబ్బంది పడిన పెద్దమ్మ మాటలు వినండి. రక్తం ఎక్కిస్తేనేనమ్మా పెద్ద పానం బతికేది, లేకుంటే బతకదు అంత. కూతురికి నిండు మనిషి ఇవాళకి డెలివరీ కావాల్సిందే, రక్తం లేకుండా అట్లే ఉంది. వాళ్ళ మగనికి పచ్చివాతము, వాడు తిరిగి చూడకుండా ఉన్నాడు. నా గొంతు కేసి భర్త కాదు, ఆయన భర్త. ఆయనకి 5 మంది పిల్లోళ్ళు, ఈ కానికి 5 మంది పిల్లోళ్ళు, చిన్న చిన్న నాదురు పిల్లోళ్ళు. వాళ్ళు చూస్తే రక్తం ఎక్కిస్తేనేనమ్మా పెద్ద పానం బతికేది, లేకుంటే బతకదు అంటూ ఉండారు, భయం పెడతా ఉండారు. చూస్తా ఉన్నాను, దిక్కుతెల్లే నాకు. విన్నారు కదండి, బ్లడ్ లేక ఎంతో ఇబ్బంది పడుతున్నాము అని మనకు ఫోన్ చేయడం అయితే జరిగింది. వెంటనే దాదాపు 50 కిలోమీటర్ల ప్రయాణం చేసి రాజంపేట నుంచి కడపకి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ ఇవ్వడం అయితే జరిగింది. సంతోష్ అని మన సేవాదళ టీంలో ఇవ్వడం అయితే జరిగిందన్న, నేను ఇస్తాను, మీకేం ఇబ్బంది లేదు అని అక్కడికి వెళ్ళి మాట్లాడి వాళ్ళతో బ్లడ్ ఇవ్వడం అయితే జరిగింది. ఇలాంటి సిచ్యువేషన్లో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు బ్లడ్ లేక. సో మనం ఇలాంటి సిచ్యువేషన్ అప్పుడే మనం ఆదుకోవాలి. ఇట్లో మీ భారత సేవాదళ.